హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తానో అది చూపిస్తున్నాను. అందరూ చేస్తారు, ఇది చాలా ఈజీనే. నేను ఎలా చేస్తాను, పిల్లలు ఎలా తింటారు అనేది చెప్తున్నాను. చాలామంది పిల్లలు తినరు ఇష్టంగా. సో అందుకనేసి వాళ్ళు ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో అనేది చెప్తున్నానండి. పెసర్లు, పల్లీలు, శనగలు ఈ 3 రకాలు తీసుకున్నాను. ఇంకా కావాలితే అలసందలు కూడా తీసుకుంటారు. సో నేను ఇంకా వీటితో చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకము. ఈసారి శనగలు వేసాం కాబట్టి శనగల ప్లేస్‌లో మనము అలసందలు వేసుకోవచ్చు. లేకపోతే శనగలు, అలసందలు ఇవన్నీ వేసి కూడా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ నేను ఇందాక చూపించాను కదా! స్ప్రౌట్స్‌ది బాక్స్, ఆ బాక్స్‌లో చేస్తాను. ఇందులో అయితే కొంచెం మంచిగా అవుతాయి. క్లాత్‌లో కూడా చేయొచ్చు. సో అవి మంచిగా నానపెట్టాలి. మనము ఒకరోజు నైట్ మొత్తం నానపెడితే స్ప్రౌట్స్ మొలకలు మంచిగా వస్తాయి. అట్లీస్ట్ ఒక రోజంతా మనం బాక్స్‌లో ఉంచాలండి. అప్పుడే మామూలుగా పల్లీలకు మొలకలు రావాలంటే చాలా కష్టము. సో ఒక రోజు మొత్తము ఉంచితే మనము ఒక నైట్ ఒక డే మొత్తం ఉంచితే శనగలకి అలాగే పెసర్లకి, పల్లీలకి మొలకలు చాలా బాగా వస్తాయి. నేను క్యారెట్, బీట్రూటు చెక్కు తీసి సన్నగా కట్ చేసి వేయాలి. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచిదండి. మీరు ఏం చేసుకోకున్నా సరే మీరు 3 పూటలా ఒక్కొక్క పిడికెడు ఇవి తింటే మీ పొట్ట ఫుల్ అయిపోతుంది. మీకు మళ్ళీ వేరే దాని మీద ఆకలి అనేది కలగదు. చాలా ఫాస్ట్‌గా వెయిట్ కూడా లాస్ అవుతారండి. ఇది మనకు ఎనర్జీ ఇస్తుంది. డైట్ ఉన్నప్పుడు మనం ఏం తినం కాబట్టి చాలా నీరసం అయిపోతాము. సో ఇవి తినడం వల్ల మీరు ఆ రోజంతా యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు. అలాగే ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. చిన్న పిల్లలకి కూడా మనం అలవాటు చేయాలి. ఫస్ట్‌లో వాళ్ళు ఇష్టపడరు. కానీ ఇవి తినడం వల్ల వాళ్ళకి కూడా చాలా ఎనర్జీగా ఉంటారు. స్కూల్ నుంచి రాగానే అలసిపోతారు. సో ఇవి తింటే వాళ్ళు పొద్దున ఎలా వెళ్తారో ఈవినింగ్ వచ్చాక కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. బాగా మిక్స్ చేయాలి అన్నీ. చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలండి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ. నేను ఇంకా కొంచెం పెద్దగానే కట్ చేశాను. సో మీకు ఎంత వీలైనంత చిన్నగా కట్ చేస్తే పిల్లలు అవి అందులో కలిపేసుకొని తినేస్తారు. మామూలుగా స్ప్రౌట్స్ ఇలా చేసుకొని చపాతీ కానీ, పుల్కాలాగా చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఫ్రైలాగా చేసుకొని చపాతీలో పెట్టుకొని కూడా తింటారు. కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి అవి ఆయిల్, ఉప్పు ఇవన్నీ మనము తగ్గించేయాలి. కొంచెం వేసుకుంటే పర్లేదు. కొంచెం ఎక్కువగా వెయిట్ గెయిన్ ఉన్నవాళ్ళు కొన్ని రోజుల వరకు పూర్తిగా ఆయిల్ మనం బంద్ చేయడం వల్ల చాలా తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఇవి మనము ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక డబ్బా నిండా ఒక 2-3 డేస్ వరకు మంచిగా తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మొలకలనేవి ఇంకా బాగా వస్తాయండి. ఏమీ కూడా ఖరాబ్ అనేవి అవ్వవు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏం ఖరాబ్ అవ్వవండి. బయట పెడితే మాత్రము కొంచెం జిగురులాగా రావచ్చు. సో ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది మంచిగా మనము అంతా నానపెట్టేసి ఇవి 3 బాక్సులు వస్తాయి. కింద బాక్స్‌లో కొంచెం వాటర్ వేయాలి. మిగతా 2 బాక్సుల్లో స్ప్రౌట్స్ అనేవి మనం కొన్ని కొన్ని వేసుకోవాలి. క్లాత్‌లో కూడా ఎలా అంటే ఒక పల్చని క్లాత్ తీసుకొని ఈ నానబెట్టినవి మనము అందులో వేసేసి వాటర్ అంతా తీసేసి అందులో వేసి దాని మీద ఒక బరువు పెడితే మొలకలు అనేవి మంచిగా వస్తాయి. పెసర్లు చాలా తొందరగా వస్తాయండి. శనగలు కానీ ఇవి కొంచెం లేట్ అవుతుంది. సో నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కివి, ఆరెంజ్, పైనాపిల్ ఇటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా వాళ్ళకి నోటికి తగులుతూ ఉంటుంది. అట్లాగే చాలా హెల్తీ కూడా. ఈ వేసవి కాలంలో చాలామంది పిల్లలు తొందరగా అలసిపోతూ ఉంటారు. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మార్నింగే వెళ్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. లంచ్ ఏమి తినరు కదా, వచ్చాక తింటారు. సో వాళ్ళకి ఇలా చేసి పెట్టడం వల్ల
ఆరోగ్యంగా ఉంటారు, మంచి స్టామినా ఉంటుంది. అలాగే ఇది డిసీజెస్ కూడా చిన్నపిల్లలకి చాలా తొందరగా వస్తూ ఉంటాయి. స్టామినా, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఉంటుందండి. సో, మీరు కూడా మీ పిల్లలు తినట్లేదని వదిలేయకండి. ట్రై చేస్తే వాళ్ళు అలవాటవుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.